హలో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి స్క్రోల్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది. ఒకసారి చూడండి. ద రూల్స్ విల్ చేంజ్ యువర్ ఫినాన్షియల్ లైఫ్ ఫర్ ఎవర్ అట. 50%, 40%, 10% రూల్ అట. అంటే నీకు కావాల్సింది 50% పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసేది 40%, వాట్స్ 10% అట. ఎందుకు? నువ్వు 1000 బతుకోవు కదా. మరి వాట్స్లో చూడలు ఒకసారి రెస్టారెంట్ 10%. ఎందుకంటే నువ్వు మంచి రెస్టారెంట్లో తిని నీ ఆరోగ్యం అంటే తట్టుకోలేరు కదా. ఎంటర్టైన్మెంట్, నువ్వు మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసి సినిమాలు చూసి మంచి నాలెడ్జ్ పెంచుకొని నీ బ్రెయిన్ మంచి షార్ప్ పని చెప్తే నువ్వు తెలియగా నువ్వు అవుతావు. ఆ వేదిలో తొక్కేయాలి నేను అక్కడ. వెకేషన్స్ పోద్దు అసలు. నువ్వు 10% వెకేషన్స్ పెట్టమంటాను. అంటే నువ్వు వెకేషన్కి ఏ ఊరు పోయినా ఎక్కడ తిరగడం పోయినా ఫిజికల్లీ ఫిట్ ఉంటావు, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతావు. అప్పుడు నీకు కంటూ కొత్త ఆలోచనలు వస్తాయి. అది కూడా చేయొద్దంటారు ఎవరు. లగ్జరీ ఐటమ్స్ నువ్వు పుట్టినే బతకడానికి. బతికే ఈ కొద్ది టైంలో నువ్వు కొన్నైనా అనుభవిస్తే నీకు తెలిస్తే లైఫ్ స్టైల్ ఏందనేది, లైఫ్ అచీవ్మెంట్ ఏందనేది. అవి కూడా వద్దంటారు. ఓకే, ఎలక్ట్రానిక్స్ ఎందుకు? నువ్వు ఏదైనా బిజీ వర్క్లో కూడా కొన్ని వర్క్ నువ్వు చేయకపోయినా కొన్నిటి నువ్వు స్మార్ట్గా చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ వాడాలి. అవి కూడా వద్దంటాడు. ఇప్పుడు చూస్తే 50% ఏడు పెట్టాలి హౌసింగ్. అంటే నువ్వు ఈఎంఐ తీసుకొని ఒకరి కింద లోన్ తీసుకొని లేకుంటే వడ్డీలో తిప్పుకొని ఉండడానికి ఇంటికి పెట్టుకోవాలి. ఫుడ్కి ఏం పెడతావు? ఆ రోజు తినే ఫుడ్కు పెట్టుకోకపోతే ఎవరిని పెడతావు? పెట్టవు. ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్. నువ్వు గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తిరుగుతావు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తిరుగుతావు, అన్నీ తిరుగుతావు. ఇవన్నీ బయటకు పోతే ఆ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కే. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖచ్చితంగా 50% పెట్టాలి. ఎందుకంటే ప్రైవేట్ డాక్టర్లే కదా. మొత్తం గుడికి కాలే నీకున్న ఆస్తి మొత్తంలో. ఇక ఎడ్యుకేషన్, అది ఎందుకు చదువుతామో తెలియదు మనకు, ఎందుకు వాళ్ళు చదివిస్తారో తెలియదు. మొత్తం అక్కనే పోతాయి పైసలన్నీ. సో జాగ్రత్త గైస్.